హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కూడా కవర్ అయ్యే విధంగా ప్రాక్టీస్ బెడ్స్, అలాగే వీటికి సంబంధించినటువంటి కంటెంట్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడు తెలుగు మెథడాలజీలో వచ్చేసి మనకు టాపిక్స్ వచ్చేసి పాఠ్య పుస్తకాలు, బోధనా శాస్త్రంపై అవగాహన అండి. సో దీనికి సంబంధించినటువంటిది, అలాగే భాషా సామర్థ్యాల గురించి అండి. భాషా సామర్థ్యాలు మనకేమున్నాయి? శ్రవణము, భాషణము, అలాగే పఠనము, లేఖనము. సో వీటన్నిటి గురించి, అలాగే విద్యా ప్రమాణాలకు సంబంధించి కూడా అండి. విద్యా ప్రమాణాలలో మనకు ఎక్కువగా అడిగేటటువంటివి ఏంటివి అంటే అవగాహన, ప్రతిస్పందన, స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశంస, అలాగే దాంతోపాటు బోధనా పద్ధతులు. ఈ అన్ని టాపిక్స్ కూడా మనము ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అలాగే వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇస్తానండి, ఈ టాపిక్స్లలో ఎలా క్వశ్చన్స్ అడుగుతారు అనేది. సో వీడియోలో చూసారు కదా. సో ఈ 4 టాపిక్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. వాటికి సంబంధించి మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారని ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయండి. సో వీడియో వచ్చేసి ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో వచ్చేసి అన్ని సబ్జెక్టులకు సంబంధించి మోడల్ పేపర్లు, మార్క్ టెస్ట్లు ప్రతిరోజు కూడా అప్లోడ్ అయితే అవుతూ ఉన్నాయి. సో ప్రాక్టీస్ చేయాలి అనుకున్న వాళ్ళు ప్రాక్టీస్ అయితే చేయండి. సో ఫస్ట్ చూద్దామండి. అట్లయితే పాఠ్య పుస్తకాలు, బోధనా శాస్త్రంపై అవగాహన చూద్దాము. దీంట్లో అన్వయం. అసలు పాఠ్య పుస్తకం అనేది మనకు కేవలం సమాచారాన్ని ఇచ్చేది కాదు. విద్యార్థి తనంతట తానుగా జ్ఞానాన్ని నిర్మించుకోవడానికి తోడ్పడేదే పాఠ్య పుస్తకం అండి. సో దీంట్లో మనకు పాఠ్య పుస్తకానికి సంబంధించినటువంటి అంశాలు అనేటివి నేర్చుకుంటాం. సో ఈ పాఠ్య పుస్తకం మనకు ఎలా ఉపయోగపడుతుంది, విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుందండి? ఇది సమాచారాన్ని ఇవ్వడమే కాకుండా విద్యార్థి తనంతట తానుగా జ్ఞానాన్ని నిర్మించుకోవడానికి కూడా ఈ పాఠ్య పుస్తకాలు అనేటివి యూజ్ అవుతాయి. నెక్స్ట్ దీంట్లో ఉండేటటువంటి ముఖ్యాంశం ఏంటంటే, ప్రస్తుత పాఠ్య పుస్తకాలు మనకు నిర్మాణాత్మక దృక్పథం ఆధారంగా రూపొందాయండి. అంటే ప్రస్తుతం మనకు స్కూల్లో టెక్స్ట్ బుక్స్ అనేది యూజ్ చేస్తున్నాం కదా. సో ఈ టెక్స్ట్ బుక్లో తెలుగుకి సంబంధించే కదా మనం ఇప్పుడు మాట్లాడేది. సో తెలుగులో పాఠ్యపుస్తకాలు ఎలా రూపొందాయి అంటే నిర్మాణాత్మక దృక్పథం ఆధారంగా రూపొందడం జరిగిందండి. అంటే ఉపాధ్యాయుడు కేవలం ఒక మార్గదర్శిగా మాత్రమే ఉంటాడు. అంటే ఇప్పుడు మనకు చాలా టెక్స్ట్ బుక్స్లలో టెక్స్ట్ బుక్స్ అన్నీ మనకు మారుతూ వస్తున్నాయండి. ఇంతకుముందు మనం చదువుకునేటటువంటి టెక్స్ట్ బుక్స్ వేరు, ప్రజెంట్ ఉండేటటువంటి టెక్స్ట్ బుక్స్ వేరు. ప్రజెంట్ వచ్చేసి అనలిటికల్గా ఆలోచించి థింకింగ్ వర్క్ బుక్స్ ఇస్తున్నారు మనకి ఎక్కువగా. అంటే మనం చదువుకునే ఏజ్లో వచ్చేసి మనకు ఎటువంటి వర్క్ బుక్స్ అనేవి ప్రొవైడ్ చేసేవాళ్ళు కాదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్క లెసన్స్కి వర్క్ బుక్ ఇస్తున్నారు, ప్రాజెక్ట్ పని అని ఇస్తున్నారు. ఇలా డిఫరెంట్గా చాలా అయితే సృజనాత్మకత గురించి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకు పాఠ్యపుస్తకాలు అనేవి డెవలప్ అవుతూ ఉన్నాయండి. సో ప్రజెంట్ పాఠ్యపుస్తకాలు వచ్చేసి మనకు నిర్మాణాత్మక దృక్పథం ఆధారంగానే రూపొందడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో మనకు ప్రశ్నలు అడిగే తీరు ఎలా ఉంటుందంటే, పాఠ్యపుస్తకంలో ఒక కృత్యాన్ని ఇచ్చి విద్యార్థులను చర్చించమన్నారు. దీని ఉద్దేశం ఏమిటి అని అడిగితే దానికి సమాధానం ఏంటండి? విద్యార్థుల్లో ఆలోచన శక్తిని, విశ్లేషణ సామర్థ్యాన్ని పెంపొందించడం అని గుర్తించాలి అనేసి ఇచ్చారు. అంటే పాఠ్యపుస్తకంలో మనల్ని క్వశ్చన్స్ కూడా ఎలా అడుగుతున్నారండి? ఏదైనా ఒక కృత్యాన్ని ఇచ్చి విద్యార్థులతో చర్చించండి అనేటటువంటివే మనకు టెక్స్ట్ బుక్ల్లో ఇప్పుడు ఎక్కువగా ఉంటున్నాయండి. చర్చించండి, ఆలోచించండి, తెలుసుకోండి, మనం తెలుసుకోవాల్సినవి, ఇలా మనకు కొన్ని టాపిక్స్ లాగా అయితే ఇవ్వడం జరుగుతుంది కదా. సో ఇలా అనమాట టెక్స్ట్ బుక్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ భాషా సామర్థ్యాల గురించి చూద్దాము. ఈ భాషా సామర్థ్యాలు తెలుగు మెథడాలజీకి సంబంధించినవండి. దీంట్లో మనకు LSRW లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్, రీడింగ్, ఇవి మనకు భాషా సామర్థ్యాలండి. శ్రవణం అంటే ఏంటంటే ఇది పునాది. మనకు రాయడానికైనా, చదవడానికైనా, మాట్లాడడానికైనా ఫస్ట్ అవసరమైనది ఏంటండి? శ్రవణం, వినటం అన్నమాట. అర్థవంతంగా వినటం ముఖ్యము. ఉదాహరణకు ఉపాధ్యాయుడు ఒక కథ చెబుతుంటే విద్యార్థి శ్రద్ధగా విని అందులోని పాత్రలను గుర్తుపెట్టుకోవడము. ఇది మనకు దేని కిందకి వస్తుందండి? శ్రవణం కిందికి వస్తుంది. నెక్స్ట్ భాషణము అంటే స్పష్టమైన ఉచ్చారణతో మాట్లాడటము, అన్వయ ప్రశ్నలతో విద్యార్థి జంకు లేకుండా
సభలో మాట్లాడగలుగుతున్నాడు అంటే అతనిలో భాషణ నైపుణ్యము బాగుందని అర్థం. సో భాషణం అంటే మాట్లాడడం అండి, మన స్పీకింగ్ స్కిల్స్ అనమాట. నెక్స్ట్ పఠనం అండి. పఠనంలో మనకు 2 రకాలు ఉంటాయి. ఏంటి అంటే ప్రకాశ పఠనము, మౌన పఠనం. ప్రకాశ పఠనం అంటే మనకు గట్టిగా చదవటం అండి, అంటే పైకి చదవటం. సో దాన్ని ఏమంటాము, ఉచ్చారణ దోషాలను సరిదిద్దటానికి ఉపయోగపడుతుంది. ప్రకాశ పఠనం అంటే మనం గట్టిగా పైకి చదివామనుకోండి, మనం చదివేటప్పుడు ప్రొనౌన్సియేషన్స్ ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి ఈ పఠనం మనకు యూజ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీనికి సంబంధించి క్వశ్చన్స్ మనల్ని రెగ్యులర్గా ప్రతి ఒక్క దాంట్లో అడుగుతూ ఉంటారు. సో ఇవి మనకు చిన్న తరగతులకు ప్రకాశపట్నం అనేది ఉంటుందండి. అంటే మనకు ఫస్ట్ క్లాస్ కానీ సెకండ్ క్లాస్ ఎల్కేజీ వీటిల్లో పిల్లల చేత పలికిస్తూ ఉంటారు కదా, సో దాన్ని ప్రకాశపట్నం అంటారు. నెక్స్ట్ మౌనపట్టణం అండి. మౌనపట్టణం అంటే అర్ధగ్రహణ వేగం పెంచడానికి. ఇది పెద్ద తరగతుల్లో యూజ్ చేస్తారు. అంటే సైలెంట్గా కళ్ళతోటి రీడ్ చేయడం జరుగుతుంది. దాన్ని మనము మన మనసులో చదువుకుంటాము. సో దాన్ని మౌనపట్టణం అని చెప్తామండి. నెక్స్ట్ చూసుకుంటే లేఖనము. లేఖనం అంటే కేవలం రాయడమే కాదు, సొంతంగా వాక్యాలు నిర్మించడం కానీ. ఉక్త లేఖనం అనేది అక్షర దోషాలు లేకుండా రాయడానికి తోడ్పడుతుంది. అంటే మనకు లేఖనం అంటే రాయడం అని చెప్తాం. సో రాయడం అనేదే కాకుండా సొంత వాక్యాల్లో రాయగలగడాన్ని కూడా మనకు లేఖనం అనే చెప్తారండి. సో ఉక్త లేఖనం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉక్త లేఖనం అంటే ఏంటంటే అక్షర దోషాలు ఏమీ లేకుండా రాయటాన్ని ఉక్త లేఖనం, డిక్టేషన్ అనేసి చెప్తారండి. నెక్స్ట్ విద్యా ప్రమాణాలు చూసుకున్నట్లయితే దీంట్లో అవగాహన, ప్రతిస్పందన అనేసి ఉంటాయండి. సో అంటే చదివిన లేదా విన్న అంశాన్ని తన మాటల్లో చెప్పగలగడాన్ని అవగాహన లేదా ప్రతిస్పందన కిందికి వస్తుంది. సో దీంట్లో అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారండి విద్యా ప్రమాణాలకు సంబంధించి. సో ఎలా అడుగుతారు ఏంటనేది నేను కింద క్వశ్చన్స్ ఇచ్చాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఈ టాపిక్కి సంబంధించి క్వశ్చన్స్ కూడా అర్థమవుతాయి. నెక్స్ట్ స్వీయ రచన. స్వీయ రచన అంటే సొంతంగా సమాధానాలు రాయటాన్ని స్వీయ రచన అంటారండి. నెక్స్ట్ సృజనాత్మకత అంటే కథను పొడిగించడం కానీ, లేఖలను రాయడం కానీ, కవిత రాయడం వంటివి సృజనాత్మకత కిందికి వస్తాయి. నెక్స్ట్ది చూసుకుంటే ప్రశంస అండి. ప్రశంస అంటే ఏంటంటే పాఠంలోని మంచి గుణాలను గుర్తించడం కానీ, కవి శైలిని మెచ్చుకోవటం, ఇవి ప్రశంస కిందికి వస్తాయి. ఇవి మన తెలుగు మెథడాలజీలో ఉండేటటువంటి విద్యా ప్రమాణాలు. నెక్స్ట్ బోధనా పద్ధతులు చూద్దాము. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బోధనా పద్ధతులు అంటే ఫస్ట్ అనుమానోపత్తి. సో ఈ పద్ధతిలో చూసుకుంటే ఇండక్టివ్ మెథడ్ అంటారండి దీన్ని. ముందుగా ఉదాహరణలు చెప్పి తర్వాత సూత్రాన్ని రాబట్టడాన్ని అనుమానోపపద్ధతి అనేసి చెప్పడం జరుగుతుంది. ఇది మనకు ప్రాథమిక స్థాయి పిల్లలకు ఉత్తమమైన పద్ధతి అండి. అనుమానోపత్తి పద్ధతి వచ్చేసి ప్రాథమిక స్థాయి పిల్లలకు యూజ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో అంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే మర్రి, వేప, మామిడి ఇలాంటి పేర్లు చెప్పి వీటిని నామవాచకాలు అంటారు అని చెప్పడము ఏమవుతుందండి, ఇది అనుమానోపపత్తి పద్ధతి. నెక్స్ట్ నిగమనోపపత్తి పద్ధతిలో వచ్చేసి డిడక్టివ్ మెథడ్ అండి. దీంట్లో ముందుగా సూత్రం చెప్పి తర్వాత ఉదాహరణలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఉన్నత తరగతులకు వేగంగా పాఠం పూర్తి చేయడానికి మనకు ఈ డిడక్టివ్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి అండి. ఇది మనకు పద్యాలకు సంబంధించింది. సో దీంట్లో పద్యం మొత్తాన్ని ఒకేసారి భావముతో చెబితే ఏమంటారండి, పూర్ణ పద్ధతి అంటారు. సో పద్యాన్ని విడగొట్టి చెబితే ఏమంటారండి, దాన్ని ఖండన పద్ధతి అంటారు. అంటే పద్యం మొత్తం చదివి దాని యొక్క భావం మనం ఒక్కసారిగా చెబితే అది పూర్ణ పద్ధతి అండి. లేదు పద్యాన్ని ఒక్కొక్క లైను ఒక్కొక్క పదాన్ని విడగొట్టి ఒక్కొక్క పదానికి మనం అర్థం చెప్పామనుకోండి, దాన్ని ఏమంటాము, ఖండ పద్ధతి అనేసి చెప్తాము. సో ప్రాథమిక స్థాయిలో మనకు పూర్ణ పద్ధతి మేలు. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. పూర్ణ పద్ధతి ఏ స్థాయిలో వాడతారు అనేసి కూడా క్వశ్చన్స్ అనేవి మనల్ని అడగచ్చండి. సో ప్రాథమిక స్థాయిలో పూర్ణ పద్ధతి అనేది మేలు. సో ఇవి ఈ 3 టాపిక్స్కి సంబంధించి. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అడుగుతారు వీటిల్లో చూద్దాము.
ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో పద్యంలోని ప్రతి పదానికి అర్థం చెబుతూ వ్యాకరణాంశాలను వివరిస్తూ బోధిస్తున్నాడు. ఆయన అనుసరిస్తున్న పద్ధతి ఏది అనేసి అడుగుతున్నారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో దీన్ని ఏమంటామండి? ప్రతి పదార్థ పద్ధతి అనేసి చెప్తాం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఎవరైతే కరెక్ట్గా పెట్టుకుంటున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ప్రతి పద్యంలో ప్రతి పదానికి కూడా అర్థం చెప్తున్నాడు. ప్రతి పదానికి కూడా అర్థం చెప్పినట్లయితే దాన్ని ఏమంటాము? ప్రతి పదార్థ పద్ధతి అనేసి చెప్తామండి. ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చను. విద్యార్థి ఒక అపరిచిత గద్యాన్ని చదివి అందులో ప్రధాన అంశాన్ని సొంత మాటల్లో చెప్పగలుగుతున్నాడు. ఇది ఏ విద్యా ప్రమాణానికి చెందుతుంది అనేసి ఇచ్చారండి. సొంత మాటల్లో చెప్పగలగటము ఏమవుతుందండి? మీకు ఆల్రెడీ చెప్పాను కదా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. అవగాహన ప్రతిస్పందన అనేసి చెప్తాము. నెక్స్ట్ థర్డ్ క్వశ్చను. రాముడు మంచి బాలుడు అనే వాక్యాన్ని బోర్డుపై రాసి అందులోని నామవాచకాన్ని గుర్తించమని అడగడము ఏ బోధనా పద్ధతి కిందికి వస్తుంది అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. అనుమానోపపత్తి పద్ధతి అనేసి చెప్తాము. నెక్స్ట్ క్వశ్చను. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు వర్ణమాలను నేర్పించడానికి చిత్రపటాలను ఉపయోగించడము ఏ రకమైన బోధన అనేసి ఇచ్చారండి. మనకు ప్రాథమిక స్థాయిలో పిల్లలకు వర్ణమాలన ఆలు ఇవన్నీ నేర్పిస్తుంటాం కదా, వాటిని నేర్పించడానికి చిత్రపటాలను అయితే ఉపయోగిస్తూ ఉంటాము. ఉపయోగించి మనకు వాళ్ళకు ఆ అంటే ఏంటి, ఆ అంటే అమ్మ, ఇట్లా మనము చెప్తూ ఉంటాం కదా. సో ఈ రకమైన బోధన ఎటువంటి బోధన అండి? ఇది మూర్తం నుంచి అమూర్తం, మూర్తం నుండి అమూర్తం వైపునకు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను. ఒక విద్యార్థి తన మిత్రునికి లేఖ రాసేటప్పుడు తేదీ స్థలము సరి అయిన చోట రాయలేదు. ఆ విద్యార్థిలో లోపించిన సామర్థ్యం ఏమిటి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు క్వశ్చన్ చూసినట్లయితే రాయటము లేదు. సో రాయడంలో ఇతనికి తప్పులు ఉన్నాయి. సో రాయటంలో తప్పులు ఉంటే దాన్ని ఏమంటారండి? లేఖన నైపుణ్యం అంటాము. పఠనం అంటే చదవడంలో, శ్రవణం అంటే వినడంలో, సృజనాత్మకత అంటే రాయడం సొంత వాక్యాలలో మనకు దాన్ని పొడిగించి రాస్తే దాన్ని సృజనాత్మకత అంటాం. సో ఇక్కడ మనకు తేదీ స్థలం ఇవన్నీ సరైన క్రమంలో రాయటం లేదు. సో ఇది మనకు లేఖన నైపుణ్యం. ఆప్షన్ బి అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పద్య బోధనలో ఖండ పద్ధతి ప్రధాన ఉద్దేశం ఏమిటి అనేసి అడుగుతున్నారండి. పద్య బోధనలో ఖండ పద్ధతి ప్రధాన ఉద్దేశం ఏమిటి? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. పద్యాన్ని పాదాల వారీగా విడగొట్టి భావాన్ని చెప్పినట్లయితే దానిని ఏమంటామండి? ఖండ పద్ధతి అనేసి చెప్తాము. సో పద్యం మొత్తం ఒకేసారి నేర్పిస్తే దీన్ని ఏమంటామండి? పూర్ణ పద్ధతి అంటాం. పద్యం మొత్తాన్ని నేర్పించినట్లయితే ఏమంటాము? పూర్ణ పద్ధతి అంటాము. ఈడ మనల్ని అడిగింది ఏంటి? ఖండ పద్ధతి అంటే ఏంది? ఖండ పద్ధతిలో మనకి ఏం జరుగుతుందండి? పద్యాన్ని పాదాల వారీగా విడగొట్టి భావం చెప్తారు. సో కాబట్టి ఇదేమవుతుంది? ఖండ పద్ధతి అవుతుంది. ప్రతి పదార్థ పద్ధతిలో చూసుకున్నట్లయితే ప్రతి పద్యంలో ఉండేటటువంటి పదాలకు అర్థాలను కూడా చెప్పడం జరుగుతుందండి. సో దాన్ని ప్రతిపదార్థ పద్ధతి అనేసి చెప్తాము. నెక్స్ట్ క్వశ్చను. భాషా సామర్థ్యాలలో పునాది వంటి సామర్థ్యం ఏమిటి అనేసి అడుగుతున్నారండి. మనకు భాషా సామర్థ్యాలు ఏంటి అండి? మాట్లాడటము, చదవటము, వినటము, రాయటం ఇవన్నీ కూడా మనకు భాషా సామర్థ్యాలకు సంబంధించినటువంటివే. సో ఈ భాషా సామర్థ్యాలలో పునాది వంటి సామర్థ్యం ఏంటండి? ఫస్ట్
శ్రవణము, వినటము. వినటం అనేది మనకు పునాది వంటిది. సో ఆప్షన్ సి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, విద్యార్థి ఒక కథను విన్న తర్వాత ఆ కథ ముగింపును మార్చి చెబితే అది ఏ విద్యా ప్రమాణం అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు ఏ విద్యా ప్రమాణం కిందకి వస్తుందండి? సృజనాత్మకత కిందికి వస్తుంది. ఆప్షన్ బి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు మధ్యలో ప్రశ్నలు అడగడం దేనిని సూచిస్తుంది అనేసి వచ్చారండి. సో ఇది మనకు మూల్యాంకనం నుంచి వచ్చింది. ప్రజెంట్ అయితే మనం ఈ టాపిక్ చెప్పలేదు, బట్ క్వశ్చన్ అయితే వచ్చింది. సో దీన్ని ఏమంటామంటే రూపణా మూల్యాంకనం అంటారండి. ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు మధ్యలో ప్రశ్నలు అడగటం అనేది దేన్ని సూచిస్తుంది? రూపణా మూల్యాంకనము. ఆప్షన్ బి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, మౌన పఠనం వలన కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటి అనేసి ఇచ్చారండి. మౌన పఠనము. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా మౌన పఠనం గురించి. సో మౌన పఠనం అంటే సైలెంట్గా చదవడం వల్ల ఏమవుతుందండి? భావగ్రహణ వేగం అనేది పెరుగుతుంది. అంటే మనం చదివేటప్పుడు ఎక్కువ విషయాలు అనేవి చదవచ్చు అనమాట మౌన పఠనం ద్వారా. ప్రకాశ పఠనం ద్వారా చదవడం వల్ల కొంచెం మనకు టైం అనేది ఎక్కువగా పడుతుందండి. సో కాబట్టి మౌన పఠనం వలన కలిగే ప్రధాన ప్రయోజనం ఏంటి? భావగ్రహణ వేగం అనేది పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చను, ఒక విద్యార్థి రేడియోలో వార్తలు వింటూ ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకుంటున్నాడు. ఇక్కడ ఏ సామర్థ్యాలు ప్రదర్శింపబడుతున్నాయి అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి అండి, శ్రవణము లేఖనము. ఎందుకంటే ఫస్ట్ విద్యార్థి ఏం చేస్తున్నాడు? ముఖ్యాంశాలను విద్యార్థి వార్తలు వింటూ అండి ఫస్ట్ వింటున్నాడు. సో వినడాన్ని ఏమంటాము? శ్రవణము అంటాం. తర్వాత ముఖ్యమైన అంశాలను నోట్ చేస్తున్నాడు. నోట్ చేయడాన్ని ఏమంటాము? లేఖనము అంటాం. కాబట్టి శ్రవణము లేఖనము మనకు కరెక్ట్ ప్రాసెస్ అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, ఉపాధ్యాయుడు ఒక అపరిచిత గద్యం ఇచ్చి ప్రశ్నలు అడిగితే అది ఏ విద్యా ప్రమాణాన్ని పరీక్షిస్తుంది అనేసి ఇచ్చారండి. అపరిచిత గద్యం ఇవ్వడం జరిగింది, ప్రశ్నలు అయితే అడుగుతున్నాడు. సో దీనివల్ల మనకు ఏం తెలుస్తుందండి? అవగాహన ప్రతిస్పందన అనేది తెలుస్తుంది. అవగాహన ప్రతిస్పందన అంటే అతనికి అర్థమైందా లేదా అనేది తెలుస్తుంది. ఆ ప్రశ్న అడిగినప్పుడు ఆన్సర్ చేశాడనుకోండి, అంటే ఆన్సర్ చేయడాన్ని ఏమంటాం మనము? ప్రతిస్పందన అంటాం. సో ఆన్సర్ చేసినప్పుడు అతనికి అర్థమైందా లేదా, ఏమైనా కరెక్ట్ చెప్తున్నాడా లేదా అనేది తెలుస్తుంది. కాబట్టి మనకి ఇది అవగాహన ప్రతిస్పందన కిందికి వస్తుందండి. 12th వన్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చను, రాముడు కష్టపడి చదివాడు అందుకే మంచి మార్కులు వచ్చాయి. ఈ వాక్యంలో అందుకే అనే పదాన్ని గుర్తించడము ఏ ప్రమాణము అని అడిగారు. ఏ విద్యా ప్రమాణం కిందికి వస్తుంది ఇది? సో ఇది మనకు చూసుకున్నట్లయితే గ్రామర్కి సంబంధించింది. గ్రామర్ విషయాలు తెలుసుకోవాలి. సో ఇది ఏ ప్రమాణం అవుతుంది? భాషాంశాలకు సంబంధించినటువంటి అవుతుందండి. పదజాలం అంటే అర్థాలు కానీ నానా అర్థాలు కానీ కనుక్కోమంటే అది మనకు పదజాలం కిందికి వస్తుంది. ఇక్కడ అందుకే అనేది మనకు ఏంటిది? గ్రామర్ తెలుసుకోవాలి. కాబట్టి ఇది ఏమైనా భాషాంశాలు కానీ వ్యాకరణాంశాలకు సంబంధించినటువంటి ప్రమాణం కిందికి వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చను, ఒక విద్యార్థి ఒక కథను విన్న తర్వాత ఆ కథకు మరొక ముగింపును ఊహించి రాశాడు. సో ఇది ఏ సామర్థ్యం అనేసి అడుగుతున్నాడు. సో ఇది ఆల్రెడీ మనకు వచ్చినటువంటి క్వశ్చనే. సో ఏమంటారండి దీన్ని? సృజనాత్మకత అంటారు. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చను, ఒక తరగతి గదిలో విద్యార్థి ఉచ్చారణ దోషాలు లేకుండా స్పష్టమైన స్వరంతో పాఠాన్ని చదువుతున్నాడు. ఇది ఏ రకమైన పఠనం అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు ఏమిచ్చారు? ఉచ్చారణ దోషాలు లేకుండా అలాగే స్పష్టమైన స్వరంతో పాఠాన్ని చదువుతున్నాడు. అంటే మనకు గట్టిగా చదువుతున్నాడు. పాఠాన్ని గట్టిగా చదివితే దాన్ని ఏమంటామండి? ప్రకాశ పఠనం అనేసి చెప్తాము. సో ఆప్షన్ సి కరెక్ట్ అండి.
నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి తన గ్రామంలోని సమస్యలపై పత్రికా సంపాదకుడికి లేఖ రాశాడు. ఇది ఏ విద్యా ప్రమాణం కిందికి వస్తుంది అనేసి ఇచ్చారండి. దేని కిందకి వస్తుందండి? ఇది సృజనాత్మకత అన్వయం కిందకే వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, పువ్వులు అనే పదం ఇచ్చి దానికి సమానార్థక పదాలను సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలండి రాయమనడము ఏ విద్యా ప్రమాణము అనేసి అడుగుతున్నారు. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వ్యాకరణ అంశాలకు అంటే గ్రామర్ గురించి కనుక్కోమన్నట్లయితే అది భాషాంశాల కిందకి వస్తుంది. ఇక్కడ మనకు అర్థాలు, నానార్థాలు కానీ ప్రకృతి వికృతులు కానీ ఇవి అడిగినట్లయితే మనకు దేని కిందకి వస్తుంది? అది పదజాలం కిందకి వస్తుంది, పదజాలం ప్రమాణం కిందకి వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు పదాలను చెబుతుంటే విద్యార్థి తప్పులు లేకుండా రాస్తున్నాడు. దీనివల్ల అభివృద్ధి చెందే నైపుణ్యం ఏది అనేసి ఇచ్చారండి. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఉపాధ్యాయుడు పదాలను చెప్తూ ఉండడం వల్ల ఇతనికి ఏమి అభివృద్ధి చెందుతుందండి? శ్రవణం అనేది అభివృద్ధి చెందుతుంది, అంటే వినటం అనేది అభివృద్ధి చెందుతుంది. తర్వాత విద్యార్థి తప్పులు లేకుండా రాస్తున్నాడు, రాయటం వల్ల ఏమవుతుందండి? లేఖనం అనేది మనకు అతనిలో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి శ్రవణము, లేఖనము రెండు కూడా వస్తాయండి. ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, పాఠంలోని కవి వర్ణించిన ప్రకృతి సౌందర్యాన్ని చూసి విద్యార్థి ముగ్ధుడై కవిని అభినందిస్తూ మాట్లాడాడు. ఇది ఏ ప్రమాణము అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ కవిని అభినందిస్తూ ఉన్నాడు, అతని యొక్క అంటే ఆ కవి వర్ణించినటువంటి ప్రకృతి యొక్క సౌందర్యాన్ని చూసి. సో ఇది మనకు దేని కిందకి వస్తుంది? ప్రశంస కిందికి వస్తుందండి. ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చదవడం అంటే కేవలం అక్షరాలను గుర్తించడం కాదు, భావగ్రహణము చేయటము అని చెప్పే సామర్థ్యం ఏది అనేసి అడుగుతున్నారండి. సో చదవడాన్ని ఏమంటామండి? పఠనము అంటాం. సో ఆప్షన్ బి వచ్చేసి కరెక్ట్ అండి. సో ఇవి తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.